నాకు 50K సాలరీ. నాకు కూడా 50K సాలరీ. మంత్ ఎండ్ వచ్చేసరికి దేనికి ఖర్చు పెడుతున్నామో అర్థమైతలే. నాకు అలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏం లేవు. ఎమర్జెన్సీ ఉన్న ప్రతిసారి వాళ్ళని వీళ్ళని అడుగుడే ఉంది. నాకు ఎమర్జెన్సీ ఉన్నా కూడా నా మనీ నాకు సరిపోతుంది. ట్రావెలింగ్ చెయ్యాలని ఉన్నా మనీ సరిపోవట్లే. ట్రావెలింగ్‌కి ఆల్రెడీ మనీ రెడీగా ఉన్నాయి. ఈ ఏఐ ఏమో గానీ జాబ్ పోతుందన్న భయమే ఎక్కువుంది. ఎందుకంటే ఒక్క మంత్ సాలరీ పడకుండా ఇల్లు కొనడం కష్టం. నాకు భయంగానే ఉంది. కానీ 1 ఇయర్ వరకు సేవింగ్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా 1 రూపీ కూడా సేవ్ చేయలే. నేను ఆల్రెడీ గోల్డ్ అండ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. అరే ఇందాక నువ్వు చూస్తున్నా అన్నిటికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నావు. అలా ఏం లేదు. ఇంతకి నీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? ఒకటే. అది కూడా సాలరీ అకౌంట్. అదే సంగతి. నాకైతే 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి సాలరీ అకౌంట్, రెండోది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్, మూడోది ఎక్స్‌పెండిచర్ అకౌంట్. ఈ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో కూడా 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ అండ్ ఒకటి ప్లాన్డ్. ఇంకోటి ఎమర్జెన్సీ అకౌంట్. మొత్తం 5 బ్యాంక్ అకౌంట్స్. సాలరీ పడిన వెంటనే అమౌంట్‌ని డివైడ్ చేసి అన్ని బ్యాంక్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. మీరు కూడా ఈ రూల్ ఫాలో అవ్వాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ చేయండి. ఒక డీటెయిల్ డాక్యుమెంట్ మీకు డైరెక్ట్‌గా సెండ్ చేస్తా.